Hello. Welcome to Date and Review of Big Boss 8 by మాటల మాంత్రిక. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. సో కమింగ్ టు ద పాయింట్, ఒక క్యాప్షన్ ఇస్తా ఈ ఎపిసోడ్ మొత్తానికి. నేను కూటి కోసం కోటి తిప్పలు అన్నట్టు పాపం ఆ రేషన్ కోసం ఆ తిండి కోసం బిగ్ బాస్ వీళ్ళని పెట్టిన తిప్పలు అయ్యా, అంతేగా, తప్పదు. బిగ్ బాస్ అంటే అన్నీ ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ స్టార్ట్ చేసినట్టు బిగ్ బాస్ ఒక స్టోర్ రూమ్లో బజర్ రౌండ్ వేసి యష్మి క్లాన్ పెద్దది కాబట్టి కొంచెం ఎక్కువ టైము, నెక్స్ట్ నైనికా కొంచెం తక్కువ టైము, నిఖిల్కి ఇంకా తక్కువ టైము ఇచ్చి గబగబా గ్రాసరీస్ని గ్రాప్ చేసుకుని వాళ్ళ బాస్కెట్స్లో వేసుకోమని చెప్పాడనమాట ఒక బజర్ ప్లే చేసి. సో ఆ బజర్ రౌండ్ లోపల వీళ్ళు ఏవో ప్లే చేసుకున్నారు. వీళ్ళందుకు చికెన్ చూసుకోవాలా, ఫ్రీజర్లో ఉన్న చికెన్ చూసుకోవాలా. యష్మి దానికి అయ్యో చికెన్ చూసుకోలే, ఇంకొక 10 seconds ఇవ్వండి బిగ్ బాస్ అని అడుక్కుని మరి చికెన్ కోసం ఏడ్చినంత పని చేసింది ఆమె. ఏందో చికెన్ కోసమే బతుకుతున్నట్టున్నారు జనాలు. అసలు ఫుడ్డే లేకపోతే ఏం చేసేవారు? పోన్లే ఏదో ఇస్తాడని సంతోషపడలేదు. చికెన్ అంట యష్మి. ఎనీవే 10 seconds కూడా ఇచ్చాడు కాబట్టి ఆ చికెన్ కూడా తెచ్చుకుని పాప ముగ్గురు బాగానే తెచ్చుకున్నారు చీఫ్స్ స్టోర్ రూమ్ నుంచి లివింగ్ రూమ్కి వాళ్ళ బాస్కెట్స్లో. అయితే వీళ్ళందరూ ఏమనుకున్నారంటే లివింగ్ రూమ్ తెచ్చేసుకుని మన రేషన్ మనకు వచ్చింది, ఇంకేం అవసరం లేదు అనుకున్నారు. కానీ బిగ్ బాస్ అక్కడ ట్విస్ట్ పెట్టాడు. ఆ రేషన్ తెచ్చుకున్న రేషన్ సంపాదించుకోవడానికి కూడా మళ్ళీ టాస్క్లు అంట. సో ఓవరాల్గా టాస్క్ పర్ఫార్మెన్స్ ఎవరైతే బాగా ఆడారో వాళ్ళ గురించి మాట్లాడేసుకుందాం. లైక్ ఫస్ట్ టాస్క్ వచ్చేసి సమ్ లెమన్ పిజ్జా ఏదో బోర్డ్ గేమ్ పెట్టాడు. దాంట్లో అబ్బాయి అండ్ పృథ్వీరాజ్ కిల్డ్ ద గేమ్ అనమాట. నిఖిల్ అండ్ మణికంఠ అండ్ సీతు నబీల్ దే ట్రైడ్ ద బెస్ట్, బట్ అబ్బాయి అండ్ పృథ్వీరాజ్ సూపర్ విన్ అయిపోయారు ఆ గేమ్లో. సో యష్మి క్లాన్ ఒక పాయింట్ వచ్చేసింది. దాంట్లో శేఖర్ భాష సంచాలకుగా చేశాడు. తన చూసిన మట్టుకి అటు ఇటు పరిగెట్టి పాపం బాగానే ఏదో చేశాడు. ఒక పక్క నుంచి ఆదిత్య మరుస్తున్నాడు, ఫౌల్ అవుతున్నారు ఇది అది అని, కానీ శేఖర్ మాత్రం ఫుల్ క్లియర్ ఉన్నాడు. ప్లస్ అభయాలు చాలా ఫాస్ట్గా చేసేసారు కాబట్టి విన్నర్ క్లియర్గా ఉంది అక్కడ. సో సంచాలక్ శేఖర్ భాష బాగానే చేశాడు. అండ్ కమింగ్ టు నెక్స్ట్ టాస్క్ వచ్చేసి యష్మియాల్ క్లాన్ ఆల్రెడీ ఒక గేమ్ విన్ అయిపోయారు కాబట్టి యష్మిని సంచాలకుగా పెట్టాడు దిస్ టైం. లైక్ నైనికాకి నిఖిల్ క్లాన్కి గేమ్ అనమాట. ఇప్పుడు ఆ గేమ్లో కూడా సీతు అండ్ నాగమణి కంట కంపీట్ చేయడానికి వచ్చారు వాళ్ళ టీమ్స్ నుంచి. యాక్చువల్లీ ఫస్ట్ నిఖిల్ కంపీట్ చేద్దాం అనుకున్నాడు, అనౌన్స్ కూడా చేసేసాడు నేమ్. చేసిన తర్వాత నాగమణి కంట నాకు చాలా బాగా అనిపించింది యాక్చువల్లీ. ఎస్, మన రైట్స్ కోసం మనమే పోరాడాలి కదా, అక్కడ నేను నామినేషన్లో ఉన్నాను, నాకు ఇంపార్టెంట్, నేను ఆడతా అని చెప్పి ఎట్లా అయితేనే చివరికి ఏంటది ఇంకి పింకి పాంకీ కాదు, సమ్ రాక్ పెప్పర్ సిజర్స్ అది వేసి మరి ఎలాగైతే ఫైట్ చేసి నిఖిల్ని ఆపి మరి నాగమణి కంట వచ్చాడు. అది చాలా బాగా నచ్చింది నాకు. నిఖిల్ పాపం ఇవన్నీ చూస్తుంటే నాకు నిఖిల్ కొంచెం ఎమోషనల్ అనిపిస్తుంది. కొంచెం ఇంకా స్పోర్టివ్గా ఉండాలి, ఇంకా గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఏంటో ఎమోషనల్ పోన్లే పాపం అని చాలా వదిలేస్తున్నాడు గేమ్స్ అవి. సో నైనికా టీం నుంచి సీతు అండ్ నిఖిల్ క్లాన్ నుంచి మణికంఠ వచ్చారు ఆడడానికి. సో సీతు అయితే చాలా ఫైట్ చేసింది నాగమణికంఠతో, ఫిజికల్ కూడా అయ్యారు, బట్ నాగమణికంఠ కూడా బాగానే ఫైట్ చేశాడు. సీతు అయితే నాకు సూపర్ అనిపించింది. అసలు గర్ల్ బాయ్ ఏం తేడా లేదు, సూపర్గా పరిగెట్టారు. మంచిగా వాళ్ళు చెప్పినవి అన్నీ తెచ్చారు. లైక్ టొమాటోస్లో యాపిల్ ఒకటి, సమ్ కందిపప్పు శనగపప్పు ఒకటి చెప్పాడు, ఇంకొకటి మూరి సంథింగ్ పఫ్డ్ రైస్ ఒకటి 250 grams తెమ్మన్నాడు, మైదా ఒకటి తెమ్మన్నాడు. ఇవన్నీ ఓకే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సంచాలక్కి మైదా పిండి అంటే ఏంటో తెలియదంట. ఇంటి దగ్గర వంటలు చేస్తే కదా మైదా పిండి గోధుమ పిండి తేడా తెలియడానికి. అరే మైదా పిండి అంటే ఏంటో చెప్పడం అని వీళ్ళు అడుగుతుంది యష్మి యాజ్ ఎ సంచాలక్. నాకు నవ్వు వచ్చింది అక్కడ. అండ్ కొన్ని డెసిషన్స్ క్లియర్గానే ఉన్నాయి, బట్ తను వెళ్ళేటప్పుడు సీతు అడిగింది క్లియర్గా ఏమని, లైక్ ఏది దగ్గరగా ఉంటే మెజర్మెంట్ అది తీసుకుంటారా అంటే ఎస్ అనింది యష్మి. ఎస్ అన్న మనిషి మరి మణికంఠ 290 grams తీసుకొచ్చాడు పఫ్డ్ రైస్, తిను 320 grams తీసుకొచ్చిందంటే మణికంఠే కదా విన్నరు. ఎందుకు ఇవ్వలేదు యష్మి యాజ్ ఎ సంచాలక్గా? అక్కడ ఆమె ఫెయిల్ అయిందని నాకు అనిపించింది. అక్కడ నాగమణి కంటే ఏం ఊరుకోలేదు. బిగ్ బాస్ నాకు ఇది అన్ఫేర్ అనిపిస్తుంది, తాము ముందు చెప్పిన డెసిషన్ ఇది కాదు, దగ్గరగా ఏది ఉంటే అది ఇస్తానని చెప్పింది. కరెక్ట్గా ఎవరైనా ఎట్లా కొలుస్తారు, మేమైనా రోబోట్సా? అది యాజ్ ఎ హ్యూమన్ ఇట్స్ ఇంపాసిబుల్ అది ఇది అన్నాడు. అంతే కదా, ఆబ్వియస్లీ ఇంపాసిబుల్. కరెక్ట్గా ఎవరు తీసుకురాగలరు? అక్కడ యష్మి యాజ్ ఎ సంచాలక్గా ఫెయిల్ అయింది అని అనిపించింది. ప్రోమోలోనే అట్లానే అనిపించింది, ఇక్కడ కూడా అట్లానే అనిపించింది. బట్ తర్వాత తను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ బట్టి ఏమర్థమవుతుందంటే లైక్ కావాలనే చేసినట్టు, నైనికాల్ టీమే విన్ అవ్వాలి, అక్కడ ఓడిపోతే ఇద్దరే ఆకలికి ఉంటారు, ఇక్కడైతే 4-5 ఉన్నారు కదా, సో వాళ్ళందరూ ఆకలికి మాడిపోతారు అని
హ్యుమానిటీతో ఆలోచించి వీళ్ళకి విన్నర్ డిక్లేర్ చేసినట్టుగా పోర్ట్రే చేసింది. మరి అది ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు. బట్ నేనైతే సంచాలకుగా ఫెయిల్ అయిందని నేను అనుకున్నాను. బట్ తను అట్లా కన్వే చేసింది. ఇఫ్ హ్యుమానిటీతో ఆలోచించి అట్లా చేసుంటే కనుక యాక్సెప్టబుల్ అనిపించింది నాకు. మనమేమో ప్రోమోలు చూసి ఆ సంచాలక్ రాంగ్, లేకపోతే వీడు రాంగ్, వాడు రాంగ్ అని గొడ్డలు చించేసుకుంటాం మనం. వాళ్ళేమో 5 నిమిషాల తర్వాత ఇట్స్ ఓకేరా నాన్న, నువ్వు అట్లా అనుకుని చేసుండవులే, అది నీ ఇంటెన్షన్ కాదులే అని ఒకరికొకరు ఓదార్ చేసుకుంటే చూసేవాళ్ళు ఎర్ర హుక్సా ఇక్కడ. అయ్యా ప్రతిసారి ఇద్దరు నాకు చాలా బాగా ఆడారనిపించింది. నాగమణి కంటే అండ్ సీత ఇద్దరు బాగా ఫైట్ చేశారు. యాక్చువల్లీ అది తెలిసిచ్చినా తెలియకిచ్చినా కావాలని ఇచ్చినా లేకపోతే ఇంటెన్షనల్గా కాకపోయినా మొత్తం మీద విన్నర్ అయితే నైనికా క్లాన్ విన్నర్ అయ్యింది. సో బిగ్ బాస్ ఏం చెప్పాడంటే లైక్ నిఖిల్ క్లాన్కి రేషన్ పోయింది, లైక్ ఉన్న రేషన్ కూడా పోయింది, తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టేయండి. సో ఇప్పుడు అందరూ ఒక్కొక్కరు ఎమోషనల్ అయిపోయారు అనమాట. ఒక్కొక్కరు ఎక్కడది తన సోనియా అయితే లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఏడుపు, ఈవిడ ఎమోషనల్ యాంగిల్ అంటే నాకు అర్థం కాలేదు. లోపలికి వెళ్ళిపోయి అయ్యో మనం ఎవరు షేర్ చేసుకోకూడదా, ఎలారా ఇట్లా నా అమ్మో ఒకేసారి ఎమోషనల్ యాంగిల్ తన్నుకు వచ్చేసింది సోనియాకైతే. అది మరి నిజమో అబద్ధమో దేవుడికి ఎరుక. ఒక పక్క ఈ పిల్ల సీతు కూడా అయ్యో బిగ్ బాస్ మేము షేర్ చేసుకుంటాం బిగ్ బాస్, అంతేగాని మీరు ఇట్లా చేయకండి, ఫుడ్ కోసం ఎంత తిప్పలు పాటలు ఏంటి, మాకు ఫుడ్ కోసం కొట్టుకుంటే చాలా చిరాగ్గా ఉంది బిగ్ బాస్ అని చెప్పి సీతు కూడా అట్లనే ఏడ్చింది. యష్మి కూడా అట్లనే, అందరూ ఎమోషనల్ అయిపోయారు యాక్చువల్లీ. ఫుడ్ షేర్ చేసుకోవడానికి లేదని చెప్పి కొంచెం పర్లేదు, మానవత్వం ఎక్కడో బతికే ఉందనిపించింది నాకైతే. తర్వాత ఇంకా మన నిఖిల్ క్లాన్కి ఫుడ్ లేదు కాబట్టి ఏం చేయాలని ఆలోచిస్తున్న టైంలో బిగ్ బాస్ అక్కడ స్టోర్ రూమ్లో ఒక బజర్ వేసి తెచ్చుకుంటారు అబ్బాయిలు మీకు ఫుడ్ పంపించారని చెప్పేసి అక్కడ రాగి పిండి ప్యాకెట్లు పెట్టాడు 2. ఎందుకంటే రాగి జావ చేసుకుని తినాలంటే వాళ్ళు రాగి జావ, లేకపోతే తర్వాత కాసేపు ఉండేమో సలాడ్స్ అండ్ వెజిటేబుల్ సలాడ్స్ అవి పంపించాడు. అవి కుక్ చేసుకుని తినకూడదు, జస్ట్ బాయిల్ చేసుకుని అట్లనే తినాలి అంటే కొంచెం పనిష్మెంట్ లాగా అనమాట. సో పృథ్వీ దానికి కామెడీ చేస్తున్నాడు, రే ఫుల్ ప్రోటీన్ ఫుడ్ రా మీకు, ఫుల్ డైట్ ఫుడ్ రా, ఫుల్ సూపర్ మీకు అది ఇది అంటున్నారు. వీళ్ళేమో పక్కన చికెన్ మటన్ దొబ్బి తింటున్నారు వీళ్ళు. ఇది కట్ చేస్తే ఒక పక్క సోనియా అండ్ నిఖిల్ ఒక పక్కన కూర్చుని నాకు సోనియా అంటుందన్నమాట నిఖిల్తో, నేను అనవసరంగా ఈ బాండ్లోకి దిగానేమో అనిపిస్తుంది సంథింగ్ ఏదో మాట్లాడుతుంటే నిఖిల్ అడిగాడు ఏ బాండు మనదా అంటే కొంచెం అట్లనే అనిపిస్తుంది అంటే అప్పుడు నిఖిల్ చెప్పేశాడు, మనం ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాం, బాండ్ ఏర్పడింది ఓకే, బట్ నీ గేమ్కి ఏదైనా అడ్డొస్తుంది అనుకుంటే మాత్రం యూ కెన్ కట్ ఇట్ ఆఫ్ అని క్లియర్గా చెప్పేశాడు. సోనియా అక్కడితో మరి తనకు నచ్చిందో లేకపోతే నిఖిల్ అలా అన్నాడని కోపం వచ్చిందో తెలియదు కానీ సరే సరే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు ఇది ఎమోషనల్ యాంగిల్ ఇద్దరిలో మనం చూడాలి. ఇంకా కట్ చేస్తే దొంగతనం స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఒకరి దగ్గర రేషన్ ఎక్కువ ఉంది, ఒకరి దగ్గర తక్కువ ఉంది. సో వారం అంతా రేషన్ వాడుకోవాలి కాబట్టి దొంగతనం మీద పడ్డారనమాట అందరూ. ఫస్ట్ యష్మి క్లాన్ స్టార్ట్ చేశారు దొంగతనం, పంచదార చీపొడి అన్ని దొంగతనం చేశారు. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ గేమ్ కాబట్టి ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు. అబ్బాయి సోనియా అండ్ పృథ్వీ లోపలికి వచ్చి చెప్పుకుంటున్నారు, మనం చెప్పిన మాట వినదు యష్మి, చీఫ్ చెప్పిన మాటే మనం వినాలి అంటున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే యష్మి ఎవరి మాట వినలేదు, ఆమె మాట పాప అందరూ వినాల్సి వస్తుంది. బానిసల్లా బ్రతుకుతున్నారు అని చెప్పకనే చెబుతున్నారు అబ్బాయి అండ్ సోనియా. ఇది వండాలి, అదే వండాలి, ఇది వండకూడదు అన్ని యష్మియే చెప్పేస్తుంది ప్రేరణకి. ఏందో పిల్ల లీడర్షిప్ అంట. మరీ దారుణంగా అసలు చికెన్ మటన్ కూడా ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోయి దాంట్లోంచి వాళ్ళ ప్యాకెట్స్లో తీసుకుని వీళ్ళ ప్యాకెట్లు వేసేసుకుని వాళ్ళు చూసాక వాళ్ళకి తెలియదు, ఆబ్వియస్లీ తెలుస్తుంది కదా. అట్లా చాలానే చేశారు. యష్మి క్లాన్ దొబ్బేసి వాళ్ళ రూమ్స్లో పెట్టేసుకున్నారు. సో ఈ లోపు నబీల్కి తెలిసిపోయింది అనమాట. నబీల్కి తెలిసిపోయి నిఖిల్ దగ్గరికి వచ్చాడు. ఆల్రెడీ నిఖిల్ అంటే నాగమణి కంటే ఇక్కడ ప్లాన్లు వేసుకున్నారు. అరే నాకు ఆకలి వేస్తుందిరా, జ్యూసులు దొబ్బుదాంరా, ఆరెంజ్ జ్యూస్ దొబ్బుదాంరా, పల్పి ఆరెంజ్ దొబ్బుకుందాంరా, తాగుదాంరా అంటే నాగమణి కంటే అంటుంటే నిఖిల్ నేను చేయలేనురా అట్లాంటి పనులు. మరీ అసలు టూ మచ్ సాఫ్ట్ ఉన్నాడు నిఖిల్ అయితే. నేను కొంచెం కూడా అలాంటి పనులు చేయలేనురా, నా వాళ్ళు కాదురా అంటున్నాడు. ఏంటి అసలు ఇతన్ని ఎట్లా ఊహించుకున్నావు, తినేమో ఎట్లా ఆడుతున్నాడు, మరీ ఇంత సాఫ్ట్ నేచరా అనిపించింది నాకైతే. నాగమణి గంట మాత్రం తన ఒరిజినాలిటీ అదేనా లేకపోతే అట్లా ఆడితేనే సర్వైవ్ అవుతామని అట్లా ఉంటున్నాడో తెలియదు కానీ చాలా ఇంప్రూవ్ అయ్యాడు లాస్ట్ వీక్. ఇప్పటికీ ఫన్ చేస్తున్నాడు మాటలతో. లైక్ అరే దొంగతనం చేద్దాంరా, ఇట్లా ఖాళీ కూర్చోద్దు మనం, అది ఇది. నిఖిల్ నువ్వేంట్రా దమ్ము లేదా ధైర్యం లేదా అది ఇద్దరు మాట్లాడుతున్నాడు. సో నిఖిల్ అంటున్నాడు ఈరోజు నువ్వు దొబ్బు, రేపొద్దు నేను ట్రై చేస్తా అంటున్నాడు. సో నాగమణి కంటకి నిఖిల్ కాన్వర్జేషన్ జరుగుతుంది. నబీల్ వచ్చాడు, అరే మా చికెన్ దొబ్బేశారు యష్మి క్లాన్ వాళ్ళు, ఇంకా దొబ్బడాలు స్టార్ట్ అయితే నాకంట బాగా ఎవడు దొబ్బలేడు అన్నట్టు. ఇంకా నేను స్టార్ట్ చేస్తా, ఇంకా హుడిలో పెట్టుకుంటా, అన్ని దొబ్బేసి తింటా హుడిలో పెట్టుకుంటా, నేను ఇంకా అదే పని చేస్తా, బాత్రూంలో దాస్తా, ఆడదాస్తా, ఈడదాస్తా, ఇంకా మామూలు దాడి ఉండదు, నాతో పెట్టుకుంటే అది ఇది అని నబీల్ అంటున్నాడు. మరి ఏం దాస్తాడో చూడాలి నెక్స్ట్ దాంట్లో.
అండ్ నెక్స్ట్ సీన్లో నైనిక అండ్ సీతు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఏదో తింటుంటే సీతు అంటుందన్నమాట, అరే అక్కడ పైన ఇడ్లీ నువ్వు కుంది అది తీసారా అంటే అది ఎవరిదిరా అంటే నైనిక అడిగింది అది ఎవరిదిరా అంటే అది ఎవరిది కాదురా ప్రమోషన్కి వచ్చిన ప్రమోషన్కి వచ్చిన ఇడ్లీని ఒకరా పర్లేదు తీసి అది ఎవరిది కాదండి. చివరికి వీళ్ళు కర్మ ఎట్లుందంటే ప్రమోషన్కి వచ్చిన ఇడ్లీ నూకలు కూడా దొబ్బేస్తున్నారు బిగ్ బాస్. అయ్యో, జాగ్రత్తగా దొబ్బిన చికెను మటను అంతా అబ్బాయిని పృథ్వీరాజ్ కూర్చొని జాగ్రత్తగా వండేసుకుంటున్నారు కిచెన్లో కూర్చొని. అప్పుడు నబీలు నైనిక వీళ్ళు వాళ్ళకి తెలుసు వాళ్ళ చికెనే దొబ్బి వండుకుంటారని చెప్పి, బట్ స్టిల్ ఏం చేయలేరు కదా, ఇట్స్ పార్ట్ ఆఫ్ గేమ్ కాబట్టి చూస్తున్నారనమాట. అట్లా అట్లా చూసి ఇంక చివరికి నబీలు కూడా ఏదో దొబ్బి తీసుకెళ్ళి బాత్రూంలో పైన దాచొచ్చాడు హుడీలో పెట్టుకుని. ఈలోపు విష్ణుప్రియ కూడా రే నేను ఎలాగైతే వాళ్ళ జ్యూస్ ఏదో దొంగిలించి వాళ్ళ ముందే వెళ్ళి వాళ్ళ రేషన్ నేను పల్పి ఆరెంజ్ ఏదైనా తీసుకుని తాగి వాళ్ళని పోక్ చేసి వస్తా ఇవ్వంటారా అని చెప్పి ఒక పల్పి ఆరెంజ్ పెట్టుకుని స్టైల్గా బయటికి వెళ్ళింది. యష్మి వాళ్ళు ఏంది మా తీసుకున్నావా అని చెప్పేసి తిరిగి విష్ణు మీద రావడంతో ఆమె లోపలికి పరుగు. సో పోక్ చేయడంలో మన విష్ణు ఫస్ట్ ఉంటుంది కాబట్టి దట్ వాజ్ ఫన్నీ యాక్చువల్లీ. ఇంకా నిఖిల్ మధ్యలో ఎందుకో కొంచెం ఎమోషనల్ అయ్యాడు. ఎవరినో చూడాలనిపిస్తుంది అన్నాడు. ఆ ఎవరు అనేది నాకు కూడా క్లారిటీ లేదు. నైనికతో చెప్తున్నాడు. అప్పుడు నైనిక అంటది నీ ఏజ్ అంతా అని అడిగితే 28 అని చెప్పాడు నిఖిల్. యూఆర్ ఎమోషనల్ ఫూల్, నువ్వు ఇప్పుడు ఏడ్చావంటే ఐ స్లాప్ యూ అంటుంది అనమాట. ఎంత కాదన్నా ఏజ్ తక్కువైనా ఈ పిల్ల మెచ్యూర్డ్ అనిపిస్తుంది నైనిక కంపేర్డ్ టు ఆల్ ద హౌస్ మేట్స్ అండ్ ఆల్. కొంచెం లిటిల్ మెచ్యూర్డ్ అనిపిస్తుంది. ఎమోషనల్ వైజ్ గేమ్ వైజ్ కొంచెం అంతా ప్లాన్డ్గా ఫుల్ స్పోర్టివ్ ఉంది పిల్ల నైనిక. తర్వాత అబ్బాయి అడిగాడు అనమాట, ఎందుకురా అంత నువ్వు డల్గా ఆడుతున్నావు మంచిగా ఆడట్లేదు అంటే, అక్కడ కూడా నిఖిల్ ఏం చెప్తున్నాడంటే నేను ఓడిపోవాలనే అట్లా ఆడాను, లైక్ మేము ఓడిపోయినా పర్లేదు ఇద్దరమే ఉన్నాము ఏదో ఒకటి చేయొచ్చు, నైనిక వాళ్ళు ఓడిపోతే వాళ్ళు 4 ఉన్నారు తినడానికి ఏముండదు కదా అంట. ఇవన్నీ చూస్తుంటే ఎవరికి వాళ్ళు హ్యుమానిటీతో మేము ఓడిపోవాలి అని అక్కడ యష్మి అట్లనే చేసింది నైనిక వాళ్ళ కోసం, ఇక్కడ నిఖిల్ అలాగే చేశాడు. ఎవరికి వాళ్ళు హ్యుమానిటీ కోసం ఒకరి మీద ఒకరు బాగా జాలి చూపించి ఆడినట్టున్నారు అనిపించింది గేము. ఇవన్నీ పట్టుకుని నాగార్జున ఏమంటాడో కానీ వీకెండ్ వీళ్ళైతే మాత్రం మామూలు సాక్రిఫైజులు కాదు. ఇంతలా ఇవన్నీ దబ్బుకుని తింటే శేఖర్ భాష అన్నాడు, ఇది ఎలా ఉంది తెలుసా నీ కకృతులే నా కమండలం అని ఒక డైలాగ్ పడింది. ఆ కమండలం అన్న దగ్గర బిగ్ బాస్ బీపీ వేసినట్టున్నాడు. సో మనం చెప్పేస్తున్నాం. సో అదొకటి. అండ్ నాగమణి కంటే పాపం ఈ రాగి పిండి మీద పాట పాడుతున్నాడు అనమాట. అక్కడ గార్డెన్ ఏరియాలో కూర్చుని దాని మీద పడుకుని అట్లా చిల్ అయితే ఒక పాట పాడుతున్నాడు అనమాట ఫన్ వేలో. నాగమణి కంటే గేమ్ ఇట్లానే వెళ్తే పర్వాలేదు అనిపించింది నాకు. లాస్ట్ వీక్తో కంపేర్ చేస్తే ఫార్ బెటర్ అనిపించింది. దట్స్ ఇట్. ఇవే హైలైట్స్. ఇంకా నాకైతే ఓవరాల్ గేమ్లో నిఖిల్ చాలా ఎమోషనల్ అనిపిస్తుంది. ఇట్లనే మరీ ఎమోషనల్ ఫుల్ లాగా ఆడితే టాప్ 5కి రావడం కష్టమేమో నిఖిల్. అండ్ విష్ణుప్రియ యాజ్ యూజువల్ ఫన్నీ. అండ్ ఈ వీక్ సోనియా మాట్లాడిన మాటలు, విష్ణుప్రియ తిరిగి ఇచ్చిన గౌరవం, తన ఇన్నోసెన్స్ టాప్ నాచ్. సో విష్ణుప్రియ అందరూ అనుకుంటారు లైక్ విష్ణుప్రియ ఎలిమినేట్ అవ్వదు అని, టాప్లోనే ఉంది అనుకుంటారు తప్ప ఉంది అని ఎప్పుడు అనుకోకండి. బికాజ్ మనం ప్రీవియస్ సీజన్స్లో కూడా చూసాం ఇట్లా పాపులర్ యాక్టర్సే బయటికి వెళ్ళిపోయారు అనుకోకుండా. ఈవెన్ టాప్ 5 కూడా రాకుండా బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఆ వేసే ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో దయచేసి నెగ్లెక్ట్ చేయకండి. విష్ణుప్రియకి వేసేవాళ్ళు విష్ణుప్రియకి వేయండి. బికాజ్ షీ డిజర్వ్స్. ఆ సోనియా మాట్లాడిన మాటలకి తన తిరిగి ఇచ్చిన ఆ రెస్పెక్ట్కి విష్ణుప్రియ సూపర్. అసలు వేరే వాళ్ళైతే దంచి కొట్టేవారు సోనియాని, లిటరల్లీ స్లాప్ చేసి కొట్టేవారు. నాగమణి కంటే ఇంప్రూవ్ అయ్యాడు. ఇంకెవరున్నారు? సోనియా యాజ్ యూజువల్ కొత్త యాంగిల్స్ చూపిస్తుంది మనకి. ఎమోషనల్ యాంగిల్ ఒకటి చూపిస్తుంది ఈరోజు. ఇంకెవరున్నారు? యష్మి క్లాన్ అయితే గేమ్ కోసం ఏమైనా చేసేలా ఉన్నారు. దొబ్బడాలు ఇంకా ఫుల్ అనమాట. ఇంకా వాళ్ళు క్లాన్ విన్ అవ్వాలి అంతే. ఇంకా వేరేది ఏం అవసరం లేదు యష్మి వాళ్ళకి అన్నట్టు అనిపిస్తుంది. అండ్ అబ్బాయి ఓకే, గేమ్ పృథ్వీ ఓకే. ఆదిత్య ఓమే అక్కడికి వెళ్ళిపోయాడు ఈరోజు. అసలు కనిపించలేదు పాపం. అయ్యయ్యో ఏడున్నావయ్యా ఆదిత్య ఈరోజు. అండ్ నిన్న గేమ్లో ఎప్పుడో లూజర్లా ఆడుతున్నావు, వీక్ అయిపోయావు అని ఏదో అన్నట్టుంది సోనియా నిఖిల్ని. దానికి నిఖిల్ ఫీల్ అయినట్టున్నాడు. సో కొంచెం మాట్లాడడం అవి తగ్గించాడేమో, ఇద్దరు కూర్చుని మాట్లాడుకోవట్లేనట్టున్నారు. సో అది పట్టుకొచ్చి సోనియా పృథ్వీ దగ్గర చెప్తుంది అనమాట, నేను లూజర్ అంటేనే అంత ఫీల్ అయిపోతే ఎట్లా అది ఇది అని చెప్పేసి అబ్బాయి అండ్ సోనియా అవి మాట్లాడుకుంటున్నారు అబౌట్ నిఖిల్. గేమ్కి వచ్చినప్పుడు గేమే కదా ఆడాలి. ఎమోషనల్ బాండింగ్స్ రిలేషన్షిప్స్ చూసాం కదా ముందర ప్రీవియస్ సీజన్స్లో ఏమైందో. సో గేమ్ ఆడితేనే బెటర్. నిఖిల్ గేమ్ని దొబ్బెట్టకుండా ఉంటే చాలు. నువ్వు గేమ్ నువ్వు ఆడుకోమ్మ తల్లి. ఆయన గేమ్ ఆడినా అన్ని ఆల్రెడీ వీక్ అయిపోయి ఉన్నాడు ఆయన. మళ్ళీ నీ ఎమోషనల్ బాండింగ్ ఎందుకులే, బతకని ఆయన్ని.
సీతు యాజ్ యూజువల్ మనకి స్ట్రాంగ్ అండ్ ఆ అమ్మాయి ఈరోజు గేమ్ కూడా చాలా బాగా ఆడింది అనిపించింది నాకైతే. యాజ్ యూజువల్ ఆమె వర్డ్స్లో పిచ్చ క్లారిటీ ఉంటుంది, కొంచెం సెన్సిబుల్, అన్ని రకాలుగానే సీతు నాకు బెటర్ అనిపిస్తుంది. బట్ ఈరోజు నేను అన్అఫీషియల్ పోలింగ్స్లో శేఖర్ భాష అండ్ సీతు లీస్ట్లో ఉన్నట్టు చూశాను. సో ఎస్, ఇఫ్ మీకు సీతు డిజర్వింగ్ అనిపిస్తే కనుక ఓట్ చేసేయండి వెళ్ళి. మీకు ఎవరి ఫేవరెట్ అయితే వాళ్ళు ఓట్ చేయండి, కానీ గుడ్డెద్దులాగా ప్లీజ్ బ్లైండ్గా మాత్రం ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మాత్రం చేయొద్దు ప్లీజ్. మీకు ఆట చూసి ఎవరు నచ్చితే వాళ్ళకి వేస్తే డిజర్వింగ్ క్యాండిడేట్స్ ఇంట్లో ఉంటారు, అన్డిజర్వింగ్ బయట ఉంటారు. లేదంటే తెలుసుగా గొర్రెలన్నీ లోపల ఉంటాయి, ఆడేవాళ్ళు బయటకు వస్తారు. సో ప్లీజ్ దయచేసి ఆలోచించి ఆట చూసి ఓట్లు వేయండి, ఓకేనా? సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ టుమారో. మీన్ వైల్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మాటల మాంత్రిక. Signing off.